రైతన్నర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా హద్నూర్లో ఉన్నాము. రైతు వెంకట్ గారు వారి పొలంలో పావెకరంలో ఫామ్ పాండ్ తవ్వించుకున్నారు. ఈ ఫామ్ పాండ్ వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, పావెకరంలో ఫామ్ పాండ్ తవ్వించుకున్నారు కదా, అసలు ఎందుకు తవ్వించుకునే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది పొడవు వెడల్పు ఎంత సార్, ఎంత తీసుకున్నారు, లోతు ఎంత? యాక్చువల్గా ఆలోచన ఎందుకు వచ్చిందంటే వాటర్ స్టోరేజ్ ఉపయోగపడుతుంది మనకి. ఎప్పుడైనా 2 పంటలు మనం తీయొచ్చు. ఇప్పుడు వర్షాధారిత పంట పెడితే వర్షం వస్తుంది, ఒక్కోసారి అవసరం అవుతుంది, నీళ్ళు అవసరం అయితే దీని నుంచి పంపు చేసుకోవచ్చు. ఓకే, రెండో పంట రబీ టైంలో అవసరం, నీళ్ళు అవసరము, స్ప్రింక్లర్స్ పెట్టుకోవచ్చు, రెయిన్ గన్స్ పెట్టుకోవచ్చు, పెట్టుకుని దానికి వాటర్ సప్లై దీని నుంచి ఇచ్చుకోవచ్చు. ఇదేంటంటే సెంట్రల్ స్పాట్, మనం బోర్ల నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఇలా వాటర్ వస్తుంది, దీంట్లో పడిపోయి స్టాక్ ఉంటుంది. ఇది 25 లక్షల లీటర్ల వాటర్ ఉంటుంది దీంట్లో స్టోరేజ్. ఫుల్ ఉంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో 25 లక్షల లీటర్లు వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఎప్పుడైనా మనం వాటర్ విషయంలో మనం ఏ విధమైన ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి పంపు చేసుకోవాలి. అంటే 2 బోర్లు ఉన్నాక కూడా మీరు ఏంటంటే ఒకసారి స్టోరేజ్ చేసి పెట్టుకుంటే యూనిఫామ్ గా కూడా వాటర్ పంపొచ్చు, ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అనే ఉద్దేశంతో. అంటే ఇబ్బంది పడకుండా పంపించేస్తాం. ఒకవేళ పంపు పాడైపోవచ్చు, పంటకు కావాల్సినప్పుడు పంపు రిపేర్లో రావచ్చు, లేదా వాటర్ లేకపోవచ్చు, ఆ టైంలో ఏవైనా అవ్వచ్చు. కానీ దీని నుంచి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం కంటిన్యూస్గా పంటకి ఏ ఇబ్బంది కలగ చేయకుండా మనం పంపు చేసుకోవచ్చు. అంటే ఎట్లా సార్, కొలత ఎట్లా తీసుకున్నారు? జేసీబీ తోనే తీపిచ్చారా? 21 మీటర్స్ లాంగ్ అమ్మా ఇది. వెడల్పు వచ్చేప్పుడు 21 మీటర్స్, 21 by 21 మీటర్స్. డెప్త్ వచ్చేప్పటికి 12 ఫీట్లు డీప్. 12 చాలా లోతు ఉంటుంది. సో జేసీబీ కింద ర్యాంపులో వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు లారీల ద్వారా, టిప్పర్స్ ద్వారా మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది, బయటకు పంపించేస్తాం. అది మనం ఆ మట్టి రోడ్లు, ఇక్కడ రోడ్ ఫామ్ చేసుకోవడానికి ఎక్కడ రోడ్డు కావాలి మనకి, ఆ రోడ్ ఫార్మేషన్ అంతటికి ఈ మట్టి అంతా ఉపయోగించుకున్నాం, ఖర్చు చేయకుండా. ఈ మట్టే ఉపయోగపడుతుంది రోడ్ల కోసం, మీ ఇంటర్నల్ రోడ్ల కోసం ఇదే మట్టి వాడుతున్నారు. ఆ అరౌండ్ ది ఫెన్సింగ్ చుట్టూతా ఉన్న రోడ్డు కూడా దీని ద్వారానే ఈ మట్టే ఉపయోగించుకున్నాం. సో అక్కడ మాకు చాలా సేవింగ్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇట్లా మీరు తోవించుకొని? 4 years. 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు తోవించుకున్నాక ఈ షీట్ వేసుకున్నారు కదా, ఈ షీట్ ఎంత పట్టింది? ఈ షీట్ కు మళ్ళీ ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు? ఇది అరిహోమ్ అనే కంపెనీ ఉందమ్మా మహారాష్ట్రలో. సో వాళ్ళు మనకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్నే డాలర్ అంటారు, ఆ కంపెనీ పేరు కూడా డాలర్ అంటారు. సో వాళ్ళు మనం ఇలా మేము తవ్వించుకున్నాము, దానికి కావాల్సిన షీట్ సప్లై చేయండి అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చి మనకి మెజర్మెంట్ అన్ని తీసుకుని ఇంకేమైనా ఫైన్ ఫినిషింగ్ ఏమైనా ఉందా అనేది మనకి అడ్వైజ్ ఇచ్చి అదంతా ఫినిష్ చేయండి బాగుంటుంది అన్నట్టుగా ఆ సర్ఫేస్ అంతా ఫినిష్ చేపించి ఆయన వెళ్ళిపోయి అది సప్లై చేపిస్తాడు. అంటే ఎంత మందం ఇస్తారు మనకి ఇది షీట్? 500 మైక్రాన్స్. అంటే మనకి ఎంత పట్టినట్టు? ఇప్పుడు ఈ పావెకరం వల్ల దాదాపు మీరు తోమిచ్చినారు కదా ఫామ్ పాండ్, దీనికి ఎంత ఖర్చు అయింది తోవించడానికి? ఈ షీట్ కి ఎంత ఖర్చు వచ్చింది తవ్వించడానికి? అప్పుడు అబౌట్ ఒక 4 lakhs వేసుకోవచ్చమ్మా. 3.5 to 4 lakhs ఖర్చు అయింది. జేసీబీ కానీ టిప్పర్స్ కానీ ఏమైనా, ప్లస్ షీట్కి ఏమో అరౌండ్ 1.5 lakhs అయింది. 1.5 lakhs. అంటే షీట్ మనము తీసుకుంటప్పుడు చెప్తారా ఇది ఫలానా సంవత్సరాలు ఇన్ని ఉంటాయి, ఇన్ని సంవత్సరాల వరకు మీకు వస్తుంది అని చెప్తారు? గ్యారెంటీ 500 మైక్రాన్స్ తీసుకోండి, 5 years వరకు మీకు డోకా ఉండదని చెప్తారు. అలా 500 మైక్రాన్స్ తీసుకుంటే 5 years వరకు మనకు ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం వేసి 4 years అయిందా? అయిపోయింది, 4 years అయిపోయింది, కానీ ఏం డ్యామేజ్ కాలేదు ఇంతవరకు. సో మేబీ కొన్నాళ్ళు నడుస్తుంది, ఇంకా మేబీ 2-3 years వరకు ప్రాబ్లం లేకుండా ఉంటే బాగుంటుంది. సో అనుకుంటున్నాం. అంటే ఒక చోట చిన్న ప్లేస్ లో డ్యామేజ్ అయ్యి మిగతా బాగానే ఉంటే అక్కడ ప్యాచ్ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారమ్మా. వాళ్ళు మనం పిలవచ్చు, ఏమైనా ఛార్జెస్ ఉంటాయో తెలియదు, కానీ ఇంతవరకు జరగలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ వాళ్ళు వచ్చి దాన్ని వెల్డింగ్ చేస్తారు. ఓకే. అంటే ఈ షీట్ కి ఎంత వచ్చింది సార్ ఖర్చు? ఎంత మీటర్ల లెక్కన ఇది? నాకు ఓవరాల్ గా దీనికి మీటర్లు అంటే మొత్తం మెజర్మెంట్ తీసుకుంటారమ్మా. 21 by 21 by 12 డీప్ ఉండేటట్టుగా ఎంత షీట్ కావాలో వాళ్ళే మెజర్మెంట్ చేసుకుని
ఇక్కడ ఏవి ఇబ్బంది కలగకుండా దానికి కొంచెం ఎక్స్ట్రా ఈ ఎడ్జ్ మీద వచ్చే ఎక్స్ట్రా బిట్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఆహా, ఒకే షీట్ సప్లై చేస్తారు. చేస్తారు. ఆహా, ఇక్కడ వెల్డింగ్ చేయరు, డైరెక్ట్ వెల్డ్ అయిపోయిన తర్వాత పెద్ద షీట్ వస్తుంది, ఆహా, అది క్రెయిన్తో లేపాల్సి వస్తుంది. ఓకే. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మనం మనుషులు పెట్టుకుని జరిపించుకోవాలి దాన్ని. అవునా, దీని చుట్టూ కూడా ఫెన్సింగ్ పెట్టుకున్నట్టు సార్, ఎందుకని ఇట్లా? ఫెన్సింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఇది 12 feet డీప్ ఉంటుంది కాబట్టి ఉమ్, ఎవరన్నా తెలియక పిల్లలు వచ్చి గౌక్కుని స్విమ్ చేద్దామనే ఆలోచన చాలా ఎక్కువ ఉంటాయి, ఆ, అలా టెంప్ట్ అవుతారు. సమ్మర్లో స్పెషల్గా సమ్మర్లో ఉమ్, దాంట్లో దూకితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ, అప్పుడు దూకితే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, స్విమ్మింగ్ బాగా రావాలి, ప్లస్ జారిపోతూ ఉంటుంది, అవును, షీట్ షీట్ కాబట్టి. జారిపోతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటి యాక్సిడెంట్ చాలా జరిగినాయి. ఆ, అందుకని ఇది మ్యాండేటరీ, ఒక ఫెన్సింగ్ వేసి ఒక గేట్ పెట్టుకుని లాక్లో ఉండాలి, లాక్ అండ్ కీలో ఉండాలి, ఆ, ఉంటే సేఫ్టీ ఉంటుంది. ఆహా, Yeah. ఓకే. చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది ఫెన్సింగ్ ఓకే. అనేది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ ఫామ్ పండు మీకు ఎట్లా ఉపయోగపడింది సార్? అంటే ఎప్పుడు మనం నీళ్ళు కావాలన్నా ఉమ్, ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. పాండ్లో పంప్ ఉంది, లోపల సబ్మర్జిబుల్ పంప్ ఉంది, అది ఆ, అక్కడ మీరు కనిపిస్తుంది అవునవును, సబ్మర్జిబుల్ ఆ. పంపు. ఆన్ చేసుకోగానే రిమోట్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ ఆన్ చేసుకున్నా సరే నీళ్ళన్నీ మీకు డ్రిప్పుల ద్వారా మొత్తం మొక్కలన్నిటికి పొలం వేసుకుంటే పొలం ఉమ్, పంట ప్రకారం డ్రిప్లో సర్క్యులేట్ అయిపోతూ ఉంటాయి. ఉమ్హు, సో మీరు నీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించరు. ఆ, అరే పంపులో తక్కువ నీళ్ళు వస్తున్నాయి ఆ, కాబట్టి ఎలాగ పంటను తడిపేది ఎలాగా అనే ఆలోచన మీకు రాదు. ఉమ్, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఉంది, ఆ. సఫిషియెంట్ వాటర్ ఉంది దీంట్లో. ఆ, ఉన్నప్పుడు మీకు ఆ ఆలోచన పోతుంది. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే పెస్ట్ కంట్రోల్ మీద, మిగతా అదర్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వాటర్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే ప్lenty ఆఫ్ వాటర్ అవైలబుల్. అది ఉమ్హు. అంటే మామూలు బోర్లు ఉన్నప్పుడు మనం అంతా పెట్టుకోలేమా? ఇప్పుడు ఇది ఖర్చు ఇంత పెట్టుకోవడం ఎందుకు అన్నప్పుడు దాంతోని పెట్టుకోలేమా 2 బోర్లతో? బోర్తో కూడా మీ పైప్ లైన్ వేసుకుని ఆ విధంగా కూడా రన్ చేయొచ్చు, డౌటే లేదు దాంట్లో. కానీ ఇది ఒక భరోసా, మనకు వాటర్ ఉన్నది అనే భరోసా. తర్వాత ఇంకోటి, మా చుట్టుపక్కల రైతులు ఎప్పుడన్నా వాటర్ వాళ్ళ బోరు సరిగా పోయట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మా పంపు నుంచి కనెక్షన్ తీసుకుంటారు, తీసుకుని వాళ్ళు కూడా వాడుకుంటారు, మనకేం పోదు దాంట్లో. సో వాటర్ వాడుకుంటారు, మళ్ళీ నింపుతారు వాళ్ళే, మళ్ళీ బోర్ ఆన్ చేసుకుంటే నిండుతూ ఉంటుంది. సో రైతులకు కూడా ఉపయోగపడుతుంది. నేను ఇంకొక సలహా రైతులకి ఏమి ఇస్తున్నానంటే, 4-5 రైతులు కూడా, చిన్నకారు రైతులు ఉన్నా అనుకోండి, 4-5 రైతులు కూడా ఇలాంటి పాండు తవ్వుకుంటే ఆ 4 వాటర్ షేర్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది ఇట్లా ఫామ్ పాండ్ తవ్వుకున్నప్పుడు దాంట్లో చేపలు కూడా పెంచుకొని కూడా ఉపాధి పొందుతున్నారు కదా సార్? డెఫినెట్గా అంటే అట్లా పెంచే వీలు ఉంటుందా దీంట్లో ఇప్పుడు మనకి? దీంట్లో ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఫామ్ పాండ్లో ఫిష్ పెంచినప్పుడు ఫిష్ ఫుడ్ వేస్తూ ఉంటాం లోపలికి, అలాగే దాని షిట్ ఇదంతా డ్రిప్ని చోక్ చేస్తాయి. అది డిసడ్వాంటేజ్ చెప్పాలంటే. ఫిష్ పెంచడం అనేది ఒక రకమైన డిసడ్వాంటేజ్. దానికి కనుక ప్రాపర్ ఫిల్టరేషన్ సిస్టమ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ పంప్ ఏదైతే వాటర్ పామ్ పాండ్ నుంచి బయటికి తీసుకొస్తుందో అక్కడ ఒక బెస్ట్ ఫిల్టరేషన్ సిస్టమ్ పెట్టుకుని ఈ చెత్త, ఈ ఫుడ్ కొన్నాళ్ళకి డైజెస్ట్ అయిపోతుంది, అంత చెత్త కింద పేరుకుని పోతుంది, మట్టి పడుతుంది లోపలికి, అదంతా పేరుకుని పోయి డ్రిప్పుల్లోకి వచ్చేస్తుంది. రాకుండా ఫిల్టరేషన్ సిస్టమ్ పెడితే కనుక, మంచి సిస్టమ్ పెడితే అప్పుడు ఆ ఇష్యూ కూడా ఉండదు, ఖచ్చితంగా ఫిష్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఫిష్ పెంచుకోవాలంటే ఈ బార్డర్ ఏమైనా పెట్టుకోవచ్చా? ప్లాంటేషన్ ఖచ్చితంగా పెట్టుకోవచ్చమ్మా. ఈ బార్డర్ అంతా ప్లాంటేషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. నేను పెట్టలేదు, ఈ ఏరియా అంతా పెట్టుకోవచ్చు చక్కగా, ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా చెట్లు పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ప్లాంట్స్ ఒకవేళ పెడితే మళ్ళీ షీట్ ఏమైనా డ్యామేజ్ చేస్తాయా? దాని వేరు షీట్ అక్కడ వరకే ఉంటుంది అమ్మా, ఇక్కడ వరకే ఉంటుంది షీట్, ఇక్కడ వరకు ఉంటుంది అంతే, అక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. చుట్టూతా షీట్ అనేది మట్టి లోపల కొంచెం వరకు ఉంటుంది చుట్టూతా. నా రికమెండేషన్ ఏంటంటే, నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే, మల్బరీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. మల్బరీ ప్లాంట్స్ పెట్టుకోవటం వల్ల మల్బరీ ఫ్రూట్స్ వచ్చి, అంటే బొంత పళ్ళు అంటారు దాన్ని, ఆ బొంత పళ్ళు చేపలకి చాలా ఇష్టం. కాబట్టి ఆ బొంత పళ్ళు పెరిగిన తర్వాత, చెట్టు పెద్దగా అయిన తర్వాత ఆ బొంత పళ్ళు ఎక్కడ పడతాయి? నీళ్ళలో పడతాయి. పడినప్పుడు చేపలు తింటూ ఉంటాయి.
ఆహా. చాలా మంచి ఫీచర్ అది. చాలా చోట్ల పెడుతూ ఉంటారు బంతిపళ్ళు అనేవి. కానీ ఆ ఫిష్ పెంచుకుంటట్టయితే మనం ఫిల్టరింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు 2 నడవు. ఆ, ఒకటి డ్రిప్ నడవాలి నాకు, మ్మ్. ఇటుపక్క ఫిష్ నడవాలి అంటే 2 నడవు. ఆ, ఏదో ఒకటి డిసైడ్ చేసేసుకోవాలి. ఆ. ఫిల్టరేషన్ సిస్టమ్ అన్నా పెట్టుకోవాలి, మంచి ఫిల్టరేషన్ సిస్టమ్ పెట్టుకుంటే 2 నడుస్తాయి. 2 నడుస్తాయి. సార్ ఇప్పుడు మీరైతే కొద్దిగా పెద్ద రైతు కాబట్టి ఒక 5.5 లక్షలు పెట్టారు, ఇంత తోవించుకోగలిగారు కదా. కొద్దిగా చిన్న రైతులు ఉంటారు, ఒక 3-4 ఎకరాల పొలం, 5-6 ఎకరాల పొలం ఉంటుంది, తవ్వించుకోవాలనే ఆలోచన ఉంటుంది కానీ అంత ఖర్చు ఎందుకు అని కూడా అనిపిస్తుంది. మరి చిన్న సైజు ఏమైనా బాగుంటుందా, అట్లా యూజ్ అవుతుందా? చిన్న సైజు కూడా యూజ్ అవుద్దమ్మా. పాండే ఫామ్ పాండే ఎంత సైజు తవ్వించుకుంటే బెటర్? అలా అని కాదు, దీంట్లో సగం తవ్వించుకోవచ్చు. ఒక 2.5 లక్షలు ఏదో బడ్జెట్ లిమిటేషన్ పెట్టుకుని దాని ప్రకారం సైజు డిసైడ్ చేయొచ్చు. ఆ సైజు డిసైడ్ చేసినప్పుడు 21 మీటర్స్ యొక్క రెగ్యులేషన్ మీట్ అవరు కాబట్టి మీకు సబ్సిడీ రాదు. ఇదైతే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేశాం కాబట్టి ఖచ్చితంగా సబ్సిడీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తుంది, ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి, ప్రాపర్ టైం కోసం వెయిట్ చేయాలి. గవర్నమెంట్ ఇప్పుడు ఫండ్ ఉన్నప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారు డబ్బులు. చిన్న సైజ్ అయితే ఇక రైతు సొంత డబ్బులు పెట్టుకొని రిస్క్ తీసుకోవాల్సిందే ఇంకా. కానీ ఉన్న పొలంలో కొంత భాగం ఫామ్ పాండ్ కేటాయిస్తే మాత్రం రైతుకైతే చాలా ఉపయోగపడుతుంది అది. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.